ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో అనేక సందర్భాలలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు, దేవుడు ఆలస్యం చేస్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఈరోజు వాక్యం మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తుంది. నీతిమంతులు విశ్వాసము చేత బ్రతుకును అని. అంటే మన జీవితం మన శక్తి మీద, మన జ్ఞానం మీద కాకుండా దేవుని మీద ఉన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అని. ఈరోజు దేవుని వాగ్దానము హబాకుక్కు 2:4 హబాకుక్కు 2:4 వాక్యం ఇలా ఉంది: అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అని. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు వాగ్దానాలను నెరవేర్చే సమయాన్ని మనం ఊహించలేం. హబాకుక్కు గ్రంథం రాయబడిన సమయంలో ఇజ్రాయెల్ వారు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. దేవుని తీర్పు ఆలస్యం అవుతున్నట్లుగా, చెడ్డవాళ్ళు విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుడు ప్రవక్తకు చెప్పాడు, సమయం వచ్చినప్పుడు నేను చేసే పని తప్పక జరుగుతుంది, కానీ నీతిమంతుడు తన విశ్వాసంతో బ్రతుకుతాడు అని. ఇక్కడ దేవుడు మనకు బోధిస్తున్నది ఏంటంటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, వాగ్దానాలకు ఆలస్యం జరుగుతున్నా మనం విశ్వాసాన్ని వదలకూడదు. ఎందుకంటే మనకు మాట ఇచ్చింది ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తాడు. మనం చేయాల్సింది ఒకటే, విశ్వాసంలో నిలబడటం. విశ్వాసం అంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆ నమ్మకాన్ని మన జీవితంలో చూపించడం. అంటే భయం వచ్చినా, కష్టాలు వచ్చినా నా దేవుడు నన్ను విడవడు అని నిలబడటం. క్రొత్త నిబంధనలో మనం పౌలు జీవితాన్ని చూస్తే ఈ వాక్యానికి నిజమైన అర్థం తెలుస్తుంది. పౌలు జీవితంలోని ప్రతి సంఘటనను ఒక్కొక్కటిగా మరింత వివరంగా చూద్దాం. మొదటిగా చెరసాలలో పెట్టబడటం. పౌలు యేసుని గురించి సువార్తను ధైర్యంగా ప్రకటించేవాడనే కారణంగా అనేక సార్లు చెరసాలలో పెట్టబడ్డాడు. ఫిలిప్పీలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అతనిని కొట్టి చెరసాలలో వేశారు. అయినా కూడా అర్ధరాత్రి పౌలు శీలలు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించారు. సాధారణంగా చెరసాలంటే భయం, కన్నీళ్లు, నిరాశ. కానీ పౌలు చెరసాలను సాక్ష్యస్థలంగా ఉపయోగించుకున్నాడు. వాళ్ళు ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతములు చేసి తలుపులు తెరిచాడు. చెరసాల అధికారి మరి అతని కుటుంబం మొత్తం రక్షణ పొందారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, నిజమైన విశ్వాసం బంధకాల మధ్యలో కూడా దేవుని స్తుతించగల శక్తినిస్తుంది. రెండోదిగా రాళ్లతో కొట్టబడటం. లిస్రా పట్టణంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పౌలును ప్రజలు రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని అనుకొని పట్టణం వెలుపలికి ఈడ్చివేశారు. సాధారణంగా ఇలాంటి దాడి తర్వాత ఒకరు భయంతో సువార్తను ఆపేస్తారు. కానీ పౌలు మళ్ళీ లేచి అదే పట్టణంలోకి తిరిగి వెళ్ళాడు సువార్తను ప్రకటించడానికి. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, విశ్వాసం శరీరం నొప్పుల కంటే కూడా, ప్రాణ ప్రమాదం కంటే కూడా గొప్పది అని. మూడవదిగా నౌక ప్రమాదం. పౌలు గారు రోమాకి వెళ్లే సమయంలో సముద్రంలో ఘోరమైన తుఫాన్ ఎదురైంది. నౌక పగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో పౌలు అందరికీ ధైర్యం చెప్పాడు. నా దేవుని దూత నిన్న రాత్రి నాతో మాట్లాడుతూ, భయపడకుము పౌలు, నీవు కైసరు సన్నిధిలో నిలబడాల్సింది అని చెప్పాడు. ఇది మనకు అపోస్తల కార్యములు 27:23-24 మనకు కనబడుతుంది. చివరకు పౌలు చెప్పిన విధంగానే దేవుడు వారిని సురక్షితంగా తీరానికి చేర్చాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, విశ్వాసం మనకే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా రక్షణ కలిగించే ఆశీర్వాదం అవుతుంది అని. నాలుగోదిగా ఆకలితో దుర్భర పరిస్థితుల్లో గడపడం. పౌలు గారు 2 కొరింథీయులకు 11:7 ఇలా చెప్తున్నాడు: శ్రమ మరియు కష్టాలలో, అనేక నిద్రలేని రాత్రుల ద్వారా, ఆకలి మరియు దాహం ద్వారా, తరచుగా ఉపవాసాల ద్వారా, చలి మరియు బహిర్గతంగా ఉన్నాను అని. పౌలు గారు సువార్తను ఆయన సుఖం కోసం కాదు, త్యాగం కోసం బ్రతికాడు. ఆకలి, దాహం, దుస్తులు లేకపోవడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఎదుర్కొన్న దేవుని పిలుపును మాత్రం వదలలేదు. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, విశ్వాసం మన శరీర అవసరాల కంటే దేవుని పిలుపుని ఎక్కువ విలువైనదిగా చూడడానికి నేర్పుతుంది అని. ఐదోదిగా పౌలు యొక్క సాక్ష్యం. ఈ అన్నిటి మధ్య పౌలు చివరికి ఎలా ప్రకటిస్తున్నాడు: మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటునని 2 తిమోతి 4:7 మనకు కనబడుతుంది. ఆయన జీవిత ప్రయాణం సులభం కాదు, కానీ చివరి వరకు విశ్వాసంలో నిలిచాడు. ఈ వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా మన విశ్వాసాన్ని గైకొని నిలబడితే దేవుడు మనకు విజయ కిరీటాన్ని పొందగలుగుతామని. వీటన్నిటిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, పౌలు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష, జైలు జీవితం కానీ, రాళ్లదాడులు కానీ, నౌక ప్రమాదం కానీ, ఆకలి దప్పులు కానీ, ఇవన్నీ విశ్వాసాన్ని కొల్లగొట్టడానికి వచ్చే పరీక్షలే. కానీ అతను నా శక్తి కాదు, నా ప్రభు శక్తి అనే స్థితిలో ఉన్నాడు. మనము కష్టాల్లో, ఒంటరితనంలో, నష్టాల్లో కూడా పౌలులాగా నిలబడాలి. విశ్వాసంతో జీవించే వారికి దేవుడు చివరకు ఖచ్చితంగా విజయాన్ని ఇచ్చేవాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని వాగ్దానాల మీద నిలబడాలి. పరిస్థితులు చెడ్డవిగా ఉన్నా దేవుడు మాటిచ్చిన వాడని గుర్తు చేసుకోవాలి. రెండోదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. సమాధానం ఆలస్యం అవుతున్నా మనం ప్రార్థన ఆపకూడదు. మూడోదిగా కనిపించే దాని మీద కాదు, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. కష్టాల్లో కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడని విశ్వాసంతో ముందుకెళ్ళాలి. విశ్వాసం మనకు శక్తినిస్తుంది. విశ్వాసం మన శక్తిని పెంచుతుంది, మన హృదయానికి ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని సమాధానాన్ని తెలియజేస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం.
మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కష్టాలు, పరీక్షలు, బాధలు వచ్చినా నీ మీద ఉన్న విశ్వాసాన్ని వదలకుండా ఉండేందుకు మాకు బలమివ్వు ప్రభువా. నీ వాగ్దానాలు నెరవేరే వరకు సహనంతో నిలబడే కృపను మాకు అనుగ్రహించము ప్రభువా. ప్రతిరోజు పౌలులాగా విశ్వాసంతో నిలబడే హృదయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.